ఒక పెద్ద ఎడారి లాంటి హైవే రోడ్డు. రాత్రి 12:10 ఆ రూట్లో అదే చివరి బస్సు. విక్రమ్ అనే వ్యక్తి ఆ బస్సు ఎక్కాడు. అతను చాలా అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు. బస్సు స్టార్ట్ అయింది, కానీ డ్రైవర్ వెనక్కి తిరిగి చూడలేదు. విక్రమ్ గమనించాడు. బస్సు మిర్రర్లో డ్రైవర్ ముఖం సరిగా కనిపించడం లేదు. కేవలం చీకటి మాత్రమే కనిపిస్తోంది. విక్రమ్ ఫోన్ వైబ్రేట్ అయ్యింది. అన్నోన్ నంబర్. అతను ఎత్తాడు. మరోవైపు గాలి శబ్దం మాత్రమే. విక్రమ్ విసుగ్గా ఫోన్ వైపు చూసి మళ్ళీ చెవి దగ్గర పెట్టుకుని, హలో, ఎవరు? అవతలి వైపు, నువ్వు తప్పు బస్ ఎక్కావు. విక్రమ్ షాక్ అయ్యాడు. అతను అడిగాడు, నువ్వెవరు? నేను డ్రైవర్ని. విక్రమ్ డ్రైవర్ సీటు వైపు చూశాడు. డ్రైవర్ తన వైపు తిరిగి ఉన్నాడు, కానీ కళ్ళు లేవు. కేవలం నల్ల గుంటలు మాత్రమే ఉన్నాయి. బస్సు ఒక్కసారిగా వేగంగా వెళ్ళడం మొదలుపెట్టింది. విండో బయట చీకటిలో చాలామంది నిలబడి ఉన్నట్టు కనిపించింది. వాళ్ళందరూ బస్సు వైపు చేయి ఊపుతున్నారు. డ్రైవర్ చెప్పాడు, ఈ బస్సు జీవించి ఉన్న వాళ్ళని ఇంటికి తీసుకెళ్లదు, చనిపోయిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్తుంది. విక్రమ్ ఫోన్లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. వెల్కమ్ టు లాస్ట్ స్టాప్. బస్సు ఒక్కసారిగా ఆగింది. విక్రమ్ దిగాడు. అక్కడ అతని ఫోటోతో ఉన్న పాత సమాధి రాళ్ళు ఉన్నాయి. చిన్నగా విక్రమ్ ముందుకు కదిలాడు. చుట్టూ పూర్తిగా చీకటిగా ఉంది. అక్కడ ఒక పాత బస్ స్టాప్ బోర్డు ఉంది. ఈ స్టాప్ 2009 నుండి మూసివేయబడింది. విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను తిరిగి బస్సు వైపు పరిగెత్తాడు. కానీ బస్సు లేదు. వచ్చావా? ఇంకా చాలామంది వస్తారు. చీకట్లో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. విక్రమ్ గుర్తు చేసుకున్నాడు. 5 సంవత్సరాల క్రితం అతను తన స్నేహితులతో ఇదే రోడ్డు వైపుగా ట్రిప్కు వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ఒక మర్రి చెట్టు దగ్గర ఫొటోస్ తీసుకున్నారు. అతని ఫోన్లో కొత్త మెసేజ్ వచ్చింది. నీ ఫ్రెండ్స్ 7 వచ్చారు, నువ్వు కూడా వస్తావు. విక్రమ్ షాక్ అయ్యాడు. అతను చూశాడు. బస్ స్టాప్ దగ్గర 7 నీడలు నిలబడి ఉన్నాయి. అడవిలో నుంచి ఒక పాత బస్ వచ్చింది. అది చాలా భయంకరంగా ఉంది. అది అతను ఎక్కిన బస్సు కాదు. దానిపై ఇలా రాసి ఉంది, ఫైనల్ ట్రిప్. బస్సు డోరు ఆటోమేటిక్గా తెరుచుకుంది. డ్రైవర్ కనిపించలేదు. కేవలం స్టీరింగ్ వీల్ మాత్రమే తిరుగుతోంది. ఒక వాయిస్ వినిపించింది, నువ్వు వీడియో తీసావు, చూపించవా? బస్సులో విక్రమ్ కూర్చున్నాడు. విండో బయట అతని ఫ్రెండ్స్ అందరూ కనిపించారు. వాళ్ళు బస్సులోకి చేయి చాపుతున్నారు, కానీ వాళ్ళ కళ్ళు ఖాళీగా ఉన్నాయి. బస్సు మెల్లగా ముందుకు కదిలింది. సైన్ బోర్డు కనిపించింది, వెల్కమ్ టు లాస్ట్ రోడ్. మరుసటి రోజు గ్రామంలో ఒక వార్త వచ్చింది. రాత్రి బస్ స్టాప్ దగ్గర ఒక మొబైల్ ఫోన్ మాత్రమే దొరికింది. అందులో చివరి వీడియో ఉంది. వీడియోలో విక్రమ్ కెమెరా వైపు చూస్తూ చెప్పాడు, ఎవరూ ఈ బస్సు ఎక్కకండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.